ఈరోజు భారతదేశ ప్రజలు అందరూ కూడా గర్వించదగ్గ రోజు. ఏకోజామున 1:05 నుంచి 1:30 వరకు ఆక్రమిత మన కాశ్మీర్, ఒకప్పుడు పాకిస్తాన్ మనం ఆక్రమించుకున్న భాగంలో 9 ఉగ్రవాద సంస్థల మీద మన సైనికులు ఈరోజు దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో దాదాపు ఉగ్రవాదులు 100 మంది దాకా చనిపోయినట్టు ఈరోజు సమాచారం. ఈ దాడి ఎందుకు జరిగింది? భారతదేశం ఎక్కడ కూడా పాకిస్తాన్ పౌరుల్ని ఎవరు కూడా టార్గెట్ చేయలేదు. అదే రకంగా పాకిస్తాన్ మిలిటరీ మీద కూడా ఎక్కడ కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టిన సందర్భాలు లేవు. కేవలం మన ఎవరైతే ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో, మన పహల్గామ్లో దాదాపు అక్కడ పోయిన యాత్రికుల్ని ఎంతోమందిని వాళ్ళ భార్యల కళ్ళ ముందు విచక్షణారహితంగా కాల్చి చంపడం జరిగింది ఉగ్రవాదులు. దాని ప్రతి దాడే ఈరోజు భారతదేశం గర్వించదగ్గ రోజుగా 9 ఉగ్రవాద సంస్థల మీద అరగంటలో భారతదేశం శక్తి ఏమిటో చూపించడం జరిగింది. నిజంగా ఈరోజు ఒక భారతీయుడిగా నేను గర్విస్తున్నా. ఐ లవ్ ఇండియా. ఎందుకంటే భారతదేశం లక్ష్యం ఒకటే, ఎప్పుడూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించాం, ఉగ్రవాదాన్ని సహించాం, ఒక దేశం మీదకే అనవసరంగా పోవం, ఏ దేశం మన మీదకి వచ్చినా ఊరికనే ప్రశ్నే లేదు. అందుకనే మనలో ఒకటే, ఏ రోజైనా మన శాంతియుతం మనం కోరుకున్నాం. అనవసరంగా ఆ రోజు పహల్గాం దగ్గర మనోళ్ళని చంపి చేసిన దానికి ఈరోజు సింధూర్, ఆపరేషన్ సింధూర్ పేరుతో అదే ఉగ్రవాదాన్ని మట్టు పెట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా సివిల్ డ్రిల్ మన సైనికులు చేస్తున్నారు. బట్ సైనికులు, ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ క్యాడర్ మొత్తం కూడా ఎక్కువగా ఇది ఉత్తర భూభాగం భారతదేశంలో. ఆ ప్రాంతాల్లో ప్రధాన నగరాల్లో ఇప్పుడు మొత్తం డ్రిల్ జరుగుతుంది. అంటే పైన ఆకాశం నుంచి ఏ టైంలో ఈ పాకిస్తాన్ వాళ్ళు ఏమైనా దాడి చేస్తారేమో, మనం ఎలా ధైర్యంగా ఉండాలి, ఎలా రక్షించుకోవాలి అనేటువంటి ఈరోజు జరిగే ఈ మాక్ డ్రిల్ని అందరూ కూడా విజయవంతం చేయాలి. ఎందుకంటే బహుశా మన దక్షిణ ప్రాంతంలో అంత ఉండకపోవచ్చు. అయితే భారతదేశం అంతా కూడా మన ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ ఉన్నారు. వారికి దీన్ని చాలా గట్టిగా తీసుకోమని, ఈ డ్రిల్ని ఉపయోగించుకోమని ప్రతి ఒక్కరు కూడా ఒక సైరన్ మోగినప్పుడు, ఇటు సైనిక దళాలు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, అదే రకంగా ఎన్ఎస్ఎస్ కానివ్వండి, ఎన్సిసి కానివ్వండి, ఎవరు సైరన్ మోగించినా వాళ్ళు రక్షిత ప్రాంతాల్లో ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నా. అదేవిధంగా చూస్తే నిజంగా ప్రతి భారతీయుడు ఒక గర్వించదగినటువంటి రోజు. ఎందుకంటే మనం ఉగ్రవాదాన్ని ఏ రోజు కూడా ప్రోత్సహించలేదు, వేరే వారు ఉగ్రవాదం చేస్తే వదిలిపెట్టేలేదు. అటువంటి శక్తి భారతదేశానికి ఉంది. ఒకప్పుడు మన దేశం మీద దాడి చేయాలనుకుంటే పాకిస్తాన్కి ఆనాడు ఇందిరాగాంధీ బుద్ధి చెప్పిన సందర్భం ఉంది. నేను మళ్ళీ పాకిస్తాన్ హెచ్చరిస్తున్నాను, అటువంటిది మళ్ళీ తెచ్చుకోవద్దు. ఇండియా ఎంత మంచిగా ఉంటుందో, అవసరమైతే మా దేశాన్ని రక్షించుకునే దానికి మా సైనికులు, వాళ్ళతోటి ప్రజలు, మేమంతా కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. అందుకే ఈరోజు మోడీ గారికి రాజకీయ అతీతంగా భారత ప్రజలందరూ అండగా ఉండాలని, ఈరోజు మనం రక్షించుకున్నటువంటి మన సైనికులు ఒకటే, ఇంత త్యాగాలు చేస్తున్నటువంటి మన భారతదేశ త్రివర్ణ పతాకానికి, మన సైనికులకి, మన దేశాన్ని రక్షిస్తున్నటువంటి మన సైనికులకి అందరికీ సెల్యూట్ చేస్తున్నాను. జై హింద్, జై భారత్, ఐ లవ్ ఇండియా.